మీకు అది మర్చిపోకండి. మీ మీద చేయొచ్చు ఆరోపణ, నా మీద చేయొచ్చు. ఎప్పుడైతే ఆ ఎసెట్ కనబట్టలేదో అప్పుడు ఆరోపణలు చేసిన నా దగ్గర ఏముందిరా ఏంటి మీరు చేసేది అని చెప్పి అనొచ్చు. నీకు క్లియర్గా ఎసెట్లు కనబడుతున్నాయి. ఎసెట్లు ఎప్పుడు పెరిగాయి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో ఎసెట్లు విపరీతంగా పెరిగాయి, 1000 కోట్లలోకి వచ్చాయి. వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేయరా? ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం అదే. ఈరోజు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన కుమారుడిని కాంగ్రెస్ పార్టీ వేధించుకు తింటోంది అని. అవును, మా దగ్గర మీడియా లేక మాకు కూడా టీవీ నేను నాదైతే అప్పుడు నేను కూడా చెప్తున్నాను, ఏంటి వేధింపు, ఏం తక్కువ చేసింది కాంగ్రెస్, ఏంటి తేడా చేసింది కాంగ్రెస్ చెప్పండి, ఏమిటి ఆయనకి ఏమి ఇబ్బంది వచ్చింది? అందుకోసమే ఆ మీడియాని మూయించి వన్ సైడెడ్గా ఈరోజు ఒక వాయిస్ లేకుండా చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అనేది. ఎక్కడైతే నేను ఇంత ముందు రామోజీరావు టైంలో చెప్పాను, వీరప్పన్ అనేవాడు వచ్చి మీడియా పెట్టుకుని ఇది ప్రజలకి సంబంధించింది మీడియా, దీని మీద కూడా రావడానికి వీల్లేదు, దీనికి నేను డబ్బు ఎక్కడి నుంచి తెచ్చానన్నది మీకు అనవసరం, ఇది మాత్రం ప్రజలది మీడియా అంటే ఆ మీడియాని యాక్సెప్ట్ చేస్తారా అని నేను క్వశ్చన్ ఇచ్చాను మీ టీవీ 9లోనే. మీడియాకి ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారని చెప్పి ఎప్పుడైతే రామోజీరావు గారు అన్నారో అప్పుడు ఇదే మాట అడిగాను నేను. ఆర్థిక మూలాలు చట్టవిరుద్ధమైన కార్యక్రమాల ద్వారా వచ్చినటువంటి మూలాలు అయినప్పుడు అది ఏ వ్యాపారం అయినా సరే దాన్ని ఆపవలసిందే. ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి పేరు పెడితే బాధ కలిగించే మేము రాజీనామా చేసాం అనేది అని చెప్పి ఇప్పుడు రాజశేఖర రెడ్డి మీద ఎంక్వైరీ పెట్టమన్నారు. జగన్ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వాదన రాజశేఖర రెడ్డి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి మీకు బాధ కలిగించలేదా? ఎవరు చేశారు రాజశేఖర రెడ్డిని ముద్దాయి? జగన్మోహన్ రెడ్డి చేశాడు. చెప్పండి, ఎవరు చేశారు ముద్దాయి? ఎఫ్ఐఆర్లో పేరు పెట్టారు అన్న దాని మీద అంత బాధ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి ముద్దాయి కింద ఇక్కడ కోర్టు ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టు లెవెల్ నుంచి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి ప్రథమ ముద్దాయి చేయండి, ఆయన మంత్రివర్గంలో వాళ్ళందరూ కలిసి చేశారు తప్పిది నాకేంటి సంబంధం అని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని కేసులు వచ్చాయి, లేకపోతే ఇన్ని ఆస్తులు ఉన్నాయన్న విషయం మీకు ఇప్పుడు తెలిసిందంటారు. ఏదైతే మార్గదర్శి విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ రకంగా అయితే వెంటపడి అవినీతి ఎక్కడున్నా నాకు తెలిసిపోతుంది అన్నటువంటి ఉండవల్లి ఆ రోజు పక్కనే ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి పక్కనే కొడుగ్గా ఉన్నటువంటి జగన్ దగ్గర ఇంత అక్రమ ఆస్తులు పోగొతున్నాయన్న విషయం గ్రహించలేకపోయారా? అక్రమాస్తులా కాదా తేలాలి కదా. మీరు అక్రమాస్తులు ఏంటి అసలు? మామూలు నా మీద విచారణే అనవసరం అని అంటే నేను మాట్లాడుతాను. తేలవలసినటువంటి బాధ్యత ఉంది. సిబిఐతో సహకరించాలి, కోర్టు దగ్గరికి వెళ్ళాలి, కోర్టులో ఏం చెప్తే అది వినాలి, నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ బయట పెట్టాలి. నీకు ప్రజల్లో సింపతి అనేది తాత్కాలికం, కానీ ఈవేళ నువ్వు వెళ్ళేటువంటి రైట్ రూట్ అయితే మాత్రం అది శాశ్వతంగా నిలుస్తుంది. ఈవేళ నీకున్నటువంటి గ్లామర్ని బట్టి నీ తండ్రి నీకు ఇచ్చినటువంటి ఆ గ్లామర్ ఏదైతే ఉందో ఆ గ్లామర్ని బట్టి జనంలోకి వెళ్ళి చూస్తూ తండ్రిని అన్పాపులర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఒప్పుకోరు. కాంగ్రెస్ పార్టీలో లేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వేధిస్తోందని. అయితే కేవీపీ విషయాన్ని తీసుకుంటే కేవీపీ కాంగ్రెస్ పార్టీకి సరెండర్ అయ్యాడు కాబట్టి కేవీపీని ఏమీ అనకుండా కాంగ్రెస్ పార్టీ ఊరుకుంటోంది, ఆయన మీద కేసులు లేకుండా చేస్తోంది అనేది మరొక వాదన ఉంది. ఇదంతా నిజం కాదంటే కేవీపీని పిలిచారుగా సిబిఐ వాళ్ళు, వెళ్ళాడు, మళ్ళీ పిలిస్తే మళ్ళీ వెళ్తాడు. ఇందులో ఏంటి? కేవీపీ దగ్గర ఆస్తులు ఉంటే పెట్టమనండి బయట. ఇక ఫలానా చోట ఇక్కడ ఇంత డబ్బు పెట్టాడు, ఇంత దాచాడు, మురళి దగ్గర ఇంత దాచాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కనబడుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కనబడుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద వెళ్ళకపోతే అసలు చట్టం లేనట్టే లెక్క. జగన్మోహన్ రెడ్డి అంతా కూడా ఆనెస్ట్ సంపాదన అయినా సరే జగన్మోహన్ రెడ్డి మీద విచారణ జరగకుండా ఉండదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో లేకపోయినా సరే విచారణ జరగకుండా ఉండదు. ఒక్కసారి ఎప్పుడైతే ఇంత పెద్ద ప్రాపర్టీ ఫోకస్ అయిందో ఖచ్చితంగా దాని మూలాలు ఎతకడమే గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, అవి ఎతకడమే వాటి పని. వెతుకుతారు, ఏమీ లేదనుకుంటే వదిలేస్తారు. ఈరోజు సిబిఐ చేస్తున్నటువంటి దర్యాప్తు సాక్షికి సంబంధించి సాక్షి మూలాల్లో అక్రమ పెట్టుబడులు ఉన్నాయి అని చెప్పి, సాక్షికి సంబంధించి సాక్షి స్వరూప స్వభావాలు ఏ రకంగా ఉండాలి అనే విషయంలో వైఎస్తో పాటు మీటింగ్లో పాల్గొన్నటువంటి సాక్షి స్వరూప స్వభావాలు ఇప్పుడున్న సాక్షి స్వరూప స్వభావాలు ఒకటి కాదు. రాజశేఖర రెడ్డి గారు కానీ బతుకుంటే ఈ పేపర్ ఎప్పుడో ముగించేద్దరు, ఇలా నడవనివ్వరు ఆయన, ఖచ్చితంగా తెలుసు నాకు. ఈనాడు విషయంలో అంత గట్టిగా పోరాడినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఈరోజు సాక్షి విషయంలో ఎందుకు పోరాడలేకపోతున్నారు? ఇక్కడ కూడా పోరాటం సాక్షి మీద ఇంకేంటి, సాక్షి మీద జరగవలసినవన్నీ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, ఎంక్వైరీలు ఆర్డర్ వేశారు, ఎవరెవరు ఎంత డబ్బు పెట్టారో పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చారు, అరెస్టులు చేశారు. సాక్షి మీద ఇంకేం పోరాటం చేస్తాం? జరగకపోతే కదా, కరెక్ట్గా జరుగుతుంది జరగవలసినటువంటిది, జరగనివ్వండి. ఒకవేళ ఇది తప్పు అని తెలియదు అనుకోండి, రామోజీరావు లాగే ఈయన వెళ్ళి కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు అనుకోండి, అంతేనా? లేక ఉండవల్లి అరుణ్ కుమార్కి రాజశేఖర రెడ్డి మీద ఉన్న ప్రేమ, లేకపోతే జగన్ మీద ఉన్నటువంటి సాఫ్ట్ కార్నర్ ఏమైనా కారణమా? ఏమంటే రాజశేఖర రెడ్డి మీద ఉన్న ప్రేమ, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ నేనే సాఫ్ట్ కార్నర్లో పెట్టి నడుచుకుని ఉంటే నేను బాగానే ఉండేవాడిని, ఇలా ఉండవలసిన పని లేదు. నేను కూడా బాగా డబ్బు సంపాదించుకునేవాడిని. భూమి వచ్చింది, పెద్ద భూము. ఆ టైంలో ఎవరో మురళీనో ఎవరినో బేనామీకని పెట్టుకుని నేను కూడా 4 రూపాయలు సంపాదించుకుని నేను కూడా దర్జా బతికేవాడిని. డబ్బు ధనవంతుడిగా విలాసవంతమైన జీవితం గడపాలనేటువంటి ఉద్దేశం ఉన్నవాడు రాజకీయాల్లో ఉండకూడదు అనేది నా ఫిలాసఫీ. వ్యాపారస్తుడు అన్నవాడికి ఇంకా సంపాదించాలనేటువంటి కిల్లింగ్ ఇన్స్టింక్ట్ ఉండాలి, లేకపోతే దేశానికి ఉపయోగపడ్డారు.
వ్యాపారస్తుడు, ఒక పారిశ్రామికవేత్త ఇంకా సంపాదించాలి, ఇంకా డెవలప్ అవ్వాలని. రాజకీయ నాయకుడు అన్నవాడు ఆ సంపదని ఎలా పంచాలి, ఎలా ప్రజల్లో ఉండాలి, ఎంత సింపుల్గా లైఫ్ లీడ్ చేయగలిగితే అంత సింపుల్గా లైఫ్ లీడ్ చేయగలిగిన వాడే రాజకీయాల్లో ఉండాలి. ఇది నా ఇష్టం, నా ఫిలాసఫీ. దాన్ని బట్టి నేను నడుచుకుంటాను. ఇప్పుడు మరో చిన్న బ్రేక్ తర్వాత